చదివేస్తే ఉన్నమతి పోతుందంటారు. అట్లాగుంది బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి. ప్రపంచంలో ఆంగ్ల భాష అన్ని దేశాలలో వ్యాప్తి చెందడానికి కారణం సుదీర్ఘకాలం పాటు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం. చివరికి మనమైతే బ్రిటిష్ వాళ్ళని ఏం చేయలేకపోయాం, కానీ బ్రిటిష్ వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ మాత్రం నాశనం చేసి పడేస్తున్నారు. దాంట్లో విచిత్రమైనటువంటిది, అక్కడ ముస్లిం సామ్రాజ్యం ఏర్పడుతుంది. 2040 కల్లా బ్రిటన్ ఇస్లామిక్ పరిపాలన జరగచ్చు, షరియా చట్ట ప్రకారం పరిపాలన జరగచ్చు. ఆ స్థితికి ఆల్రెడీ వెళ్తోంది. బ్రిటన్ పౌరుల పుట్టుకల సంఖ్య 11 లక్షల నుంచి ఈ 3 లక్షలకు పడిపోతే అక్కడున్న ముస్లింల పుట్టుక సంఖ్య 4 నుంచి 5 లక్షల ఏడాదికి పెరిగినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు శరణార్థులుగా దర్జాగా బ్రతుకుతుంటే బ్రిటన్ పౌరుల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న ఒక ఎత్తు అయితే, ఏదైతే ముస్లింలకి సంబంధించిన సెంటిమెంట్ హట్ అవుతున్నది అంటూ 30 మంది ఆఫీసర్స్ కలిసి మ్యానిక్వీన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మనిషి కాదు, బొమ్మని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే వీళ్ళు ఏ స్టేజ్లోకి వెళ్తున్నారు అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. క్రమంగా బ్రిటన్ ఎటువైపుకి వెళ్తోంది అన్నది బుజ్జగింపు చర్యల్లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.